ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పరిశుద్ధ ఆలయము చెంత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. కీర్తనలు 65:4. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ప్రార్థనలు ఏకీపిస్తున్నా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందదు అని ప్రతివారు విశ్వాసం కలిగి నేను స్తుతిస్తూ గణపరుస్తూ రక్షణ పొందిన వారై నిత్యానంద భరితులుగా జీవించుటకు ప్రతి వారిని ఆత్మపూర్లుగా చేయమని నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరూ వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో తోడుగుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, బలహీనులకు బలమును దయచేయండి, ఆర్థిక సమస్యలను తీర్చండి, నా దేశాన్ని రక్షించండి, నిత్య జీవానికి వారసులుగా చేయండి. నీ రాకడ కొరకు నా దేశాన్ని సిద్ధపరచండి, రక్షించండి. నా తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.